ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా చక్కని వాగ్దానం చేత ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చేసే ప్రతి పనిలో నువ్వు ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ నే చూస్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు అపజయాలే చూస్తున్నావు. ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పని మొత్తం రివర్స్ అయిపోతుంది. ప్రార్థన చేస్తుంటే ప్రతిఫలం రావట్లేదు. ఇంకా ప్రార్థన చేస్తుంటే కుటుంబ పరిస్థితులు మారట్లేదు. ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే వేసినట్లుగా మన యొక్క జీవితాలు ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ రోజున తన యొక్క వాక్ ద్వారా మనల్తో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఏంటంట? నువ్వు చేసే ఏ పనైనా, నువ్వు చేసే ఏ కార్యమైనా, నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా నేను దానిని సఫలం చేస్తాను. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. విఫలం చేస్తాను అనట్లే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సంతోషపరచాలనే చూస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని ఆనందపరచాలనే చూస్తాడు. కానీ ఎప్పుడు నా బిడ్డలు దుఃఖంలో ఉండాలి, కష్టంలో ఉండాలి, నలిగిపోవాలి, ఇరిగిపోవాలి, ఇంకెప్పుడు వీళ్ళు శ్రమ పడుతూనే ఉండాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోడండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదండి. మన దేవుడు కృప కలిగిన దేవుడు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడంట. ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మన యొక్క పనులన్నీ సఫలం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థించకుండా ఉండాలా? దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉండాలా? లేదండి. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన యొక్క ధర్మశాస్త్రమునందు మనము ఆనందించే వారముగా ఉండాలి. కానీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి దుఃఖించే వారిగా, దేవుని యొక్క మాటలను విసర్జించే వారముగా, దేవుణ్ణి ప్రేమించుకుండే వారముగా మనం ఉండకూడదు. అలా ఉండినట్లయితే మనము చేసే ప్రతి పనిలో విఫలతనే చూస్తాం. ఎప్పుడు మన పనులు విఫలమైపోతాయి. నా కుమారుడు గురించి ప్రార్థన చేస్తుంటే మారకపోగా తిరుగుబాటు చేస్తున్నాడండి. నేను ఎవరో ఆపదలో ఉన్నారని వారికి ఆ డబ్బులు ఇస్తే వారు ఆ డబ్బులు ఎగ్గొట్టారండి. ప్రతి ఒక్క పనిలో ఏ పని చేద్దాం అనుకున్నా, ఒకవేళ సహాయమే చేద్దాం అనుకున్నా వారు నాకు శత్రువులుగానే మారుతున్నారు అని ఈ రోజున నువ్వు బాధపడుతుంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ఆనందించు, దేవుణ్ణి నువ్వు ప్రేమించు, ఆయన ఆజ్ఞలను నువ్వు ప్రేమించు. అప్పుడు నువ్వు చేయునదంతా కూడా సఫలమవుతుంది. నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీవుంటావు. ఎప్పుడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపుల యొక్క మార్గంలో నువ్వు నిలవకుండా నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, మరి అదే విధంగా అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించగలిగితే ఆయన నీ కార్యాలన్నిటినీ సఫలం చేస్తాడు. ఏ పని ఆగిపోయిందో చెప్పు, ఏ డబ్బులు ఎక్కడ ఆగిపోయాయో చెప్పు, ఎంత అమౌంట్ నీకు రావాలో చెప్పు, అవన్నీ కూడా నీకు దేవుడు సఫలం చేస్తాడు. నీ ఇల్లు ఆగిపోయిన పరిస్థితులే ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవాలని ఆశతో నువ్వు ఉండొచ్చు, వాటన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. నీ బిడ్డల చదువుల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఆగిపోయి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన తెరవబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన చెప్పినట్లుగా జీవించినప్పుడు. పాపురు మార్గంలో నిలవద్దంటున్నాడు ఆయన. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దంటున్నాడు. ఇప్పటి వరకు నడిచి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నావు.
ఇప్పటి వరకు ఆశీర్వాదాలకు బదులుగా నువ్వు శాపాన్ని, కీడును కొని తెచ్చుకున్నావేమో దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు నుంచి దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవించి చూడు. నీవు చేసే ప్రతి పని, నువ్వు వేసే ప్రతి అడుగును నేను స్థిరపరుస్తానంటున్నాడు. నీ వెనకాలే ఆశీర్వాదం రావాలి. నువ్వు ఆశీర్వాదం వెంబడి పడ్డం కాదు, నీ వెనకాలే ఆశీర్వాదం పడుతుంది, నీ వెనకాలే దీవెనలు పడతాయి. ఆ విధంగా నువ్వు జీవించమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడండి. మరి ఆయన చెప్పినటువంటి మాటలను మనం హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి ప్రేమించే వారముగా, ఆయన యొక్క ఆజ్ఞలు ప్రేమించే వారముగా, మరి దేవుడిచ్చేటువంటి దీవెనలు పొందుకునే వారముగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి, మేము ఏ పని చేస్తున్నా ఆ పనిలో సఫలతనిస్తారని, మరి తండ్రి ఉద్యోగ విషయంలో కావచ్చు, అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో కావచ్చు, అయా ఆర్థిక పరమైన ఇబ్బందుల విషయాల్లో కావచ్చు ప్రభా, మీరు మాకు సహాయం చేస్తారని తండ్రి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు అయా, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, ఏ పని ప్రారంభించినా ప్రభా మరి తండ్రి సఫలతను కాకుండా ప్రభా విఫలతనే చూస్తున్నటువంటి బిడ్డలతో అయా ఈ రోజున మీరు మాట్లాడి ధైర్యపరిచారయ్యా. అవును తండ్రి, మీ చెప్పిన మాటలను వారి హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా జీవించి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా ప్రతి బిడ్డకు అనారోగ్య సమస్యలను కొట్టివేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులను కొట్టివేయండి, రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి, కోర్టు సమస్యలను కొట్టివేయండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు దీవించండి అయ్యా. సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. ఈ రోజున వారు చేసేటువంటి ప్రయాణములో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరే ధైర్యపరచండి. ఏ విషయాన్ని బట్టి కృంగిపోకుండా, ఏ విషయాన్ని బట్టి దిగులు పడకుండా, ఏంది నా జీవితం ఇలా ఉంది అని చెప్పి వారు చింతించకుండా ప్రతి బిడ్డను ప్రభా మీ పైన ఆనుకొని, మీ పైన ఆధారపడి అయ్యా మీ యొక్క చిత్త ప్రకారంగా నడిచి మీరిచ్చు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా కొరకు తిరిగి రానయున్న యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.